అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 6 నిందితులకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. 10,000 చొప్పున 2 ష్యూరిటీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అయితే నిన్న బన్నీ ఇంటి దగ్గర నిందితులు హంగామా చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలు రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటు అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందని నినాదాలు చేశారు. మరోవైపు అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బన్నీ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. 6 నిందితులకు మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. 10,000 చొప్పున 2 ష్యూరిటీలను 3 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. నిన్న బన్నీ ఇంటి దగ్గర నిందితులు హంగామా చేశారు. అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి రేవతి కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్ వల్లే రేవతి చనిపోయిందని నినాదాలు చేశారు. మరోవైపు అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బన్నీ బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసే ఛాన్స్ ఉంది. అయితే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ను తీవ్రంగా పరిగణిస్తున్న ఆ పోలీసులు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పుకొస్తున్నారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ పోలీసులు బెయిల్ రద్దు కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అయితే లైవ్ లో అందిస్తారు. రత్నకుమార్, ఇప్పటికే అల్లు అర్జున్ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆయన ఇటు బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇటు కోర్టు ఆయనకు ఇంటర్మ్ అంటే మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసినటువంటి పరిస్థితుల్లోనే ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా తెచ్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది. ఇక నిన్న సాయంత్రం ఒకవైపు పోలీసుల ఇన్వెస్టిగేషన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లోనే నిన్న కొంతమంది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు జూబ్లీ హిల్స్ లోని అల్లు అర్జున్ నివాసం వద్ద కొంత ఆందోళన చేయటం, ఆయన ఇంట్లోని కొన్ని పూల కుండీలను ధ్వంసం చేయటం, ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి కూడా ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడంతో అక్కడ ఎవరెవరైతే ఆ దాడులకు పాల్పడి ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేశారో, ఇంట్లోపలికి చొచ్చుకొని పోయేటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని ఇటు జడ్జి నివాసంలోనే వాళ్ళందరినీ కూడా వనస్థలిపురంలో ఉన్నటువంటి జడ్జి ఎదుట కూడా హాజరుపరిచారు. అయితే వాళ్ళందరూ కూడా రిమాండ్ అవుతారని అనుకున్నారు. కానీ ఊహించని విధంగా వారికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అలాగే 10,000 రూపాయల పూచికత్తుతో పాటు మరొక 2 ష్యూరిటీలను సమర్పించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చి వారికి ఇమీడియట్ గా బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అరెస్ట్ అయిన వారిలో కొంతమంది కొడంగల్ కు సంబంధించినటువంటి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించడం జరిగింది. దీని మీద ఒక మొదటగా ఓయూజేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఇందులో ఉన్నారు అని తెలిసినప్పటికీ కూడా కానీ వాళ్ళు దాన్ని ఖండించారు. అక్కడ ఓయూజేఏసీ దీన్ని కూడా ఖండిస్తుంది. ఇలా సినీ ప్రముఖుల మీద ఇళ్లలో జరిగినటువంటి దాడులకు సంబంధించి దీన్ని మేము తీవ్రంగా పరిగణిస్తామని ఓయూజేఏసీ నుంచి ఒక ప్రకటన అయితే వెలువడింది. ఇక వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితిలోనే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం, తర్వాత వాళ్ళకు బెయిల్ రావడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే వాళ్ళు ఎప్పుడైతే అక్కడ ఆందోళన చేసినటువంటి సందర్భం ఉందో ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటన, దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ మాత్రమే. తను థియేటర్ నుంచి లేట్ గా బయటికి వెళ్ళడం, అలాగే పోలీసుల యొక్క పర్మిషన్ అనేది లేకపోయినప్పటికీ కూడా ఆయన థియేటర్ కి ర్యాలీ లాగా రావడం, వీటన్నిటి కారణంగానే రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె యొక్క కుమారుడికి తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఇప్పటికీ కూడా ఆయన కోలుకోలేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా వాళ్ళు మెన్షన్ చేస్తూ ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు వీళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే
ఇప్పుడు అల్లు అర్జున్ కు పోలీసులు మరొక షాక్ ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తను ఏదైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ మీద ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నారో ఆ బెయిల్ ని రద్దు చేయాలని కోరుతూ కూడా హైదరాబాద్ పోలీసులు ఒక పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజెంట్ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కావచ్చు, కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తదుపరి కేసు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్ గా జరగాలంటే మాత్రం తను బెయిల్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. తనని ఇమీడియట్ గా బెయిల్ ని రద్దు చేసి రిమాండ్ చేయాలన్నటువంటి విషయాన్ని ఇప్పటికే నిన్న జరిగినటువంటి యాన్యువల్ ప్రెస్ మీట్లలో కూడా దాదాపు 9 నిమిషాల వీడియోని A to Z ఆయన సంధ్య థియేటర్ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత బయటికి వెళ్ళేంత వరకు జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా దృశ్యాల రూపంలో అటు వీడియో వేసి మరి చూపించినటువంటి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ప్రవర్తించినటువంటి తీరు పట్ల ఇప్పటికే అనేక విమర్శల నేపథ్యంలోనే ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కాబట్టి ఇక ఇంటర్మ్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కూడా ఇటు పిటిషన్ ను కోర్టులో దాఖలు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎస్ రత్నకుమార్, ఇటు అల్లు అర్జున్ కు పోలీసులు మరో షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా తెలుస్తోంది. సో మరి బన్నీ బెయిల్ రద్దు విషయానికి ఇటు హైకోర్టులో అంటే పిటిషన్ వేసే ఛాన్స్ ఉందా? ఎస్, ఖచ్చితంగా ఈ యొక్క బెయిల్ రద్దుకు సంబంధించి కూడా ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు సివి ఆనంద్ డైరెక్షన్ లోనే చిక్కడపల్లి పోలీసులు నిన్న ఎస్హెచ్ఓతో పాటు ఏసీపీ అలాగే డీసీపీ సెంట్రల్ జోన్ కు సంబంధించినటువంటి డీసీపీ ముగ్గురు కూడా సిపితో సమావేశమైనట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ ముగ్గురు వీళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇమీడియట్ గా కేసుని దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా బెయిల్ ని రద్దు చేయించాలన్నటువంటి ఉద్దేశంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకు అంటే జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఇటు అల్లు అర్జున్ ఏదైతే తన మీద తీసుకున్నటువంటి యాక్షన్లకు సంబంధించి తాము చెప్పినటువంటి అన్ని విషయాలు, కోర్టులో వివరించినటువంటి అన్ని విషయాలు కూడా తప్పు అని చెప్పని ఒకవైపున అసెంబ్లీలో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసినటువంటి అన్ని విషయాలు కూడా తన మీద ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారు. పోలీసులు ఎవరు కూడా వచ్చి నన్ను బయటికి వెళ్ళమని చెప్పలేదు. చెప్పిన తర్వాత నేను ఇమీడియట్ గా బయటికి రావడం జరిగింది. చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ అబద్ధం అని చెప్పినటువంటి పరిస్థితుల్లోనే దీని మీద కొంత కోపంతో ఉన్నట్లు తెలుస్తుంది హైదరాబాద్ పోలీసులు. ఈ సందర్భంలోనే నిన్న సివి ఆనంద్ కూడా మాట్లాడుతూ త్వరలో జరగబోయేటువంటి పరిణామాలను మీరే చూస్తారు, ఖచ్చితంగా ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ముందుంది అనేటువంటి విషయాలను కూడా ఆయన ఇండైరెక్ట్ గా దీని మీద తీవ్ర చర్యలు తీసుకుంటామనేటువంటి అన్ని విషయాలను కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇక అందులో భాగంగానే ఆ బెయిల్ రద్దు కోరుతూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దీని మీద ఇప్పుడు అల్లు అర్జున్ లీగల్ టీం కూడా డిస్కషన్ చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ రద్దు పిటిషన్ ను పోలీసులు కోర్టులో సబ్మిట్ చేస్తే తదుపరి ఏ రకంగా ముందుకెళ్ళాలి, లీగల్ గా ఏ రకంగా ముందుకు పోవాలి అన్న దాని మీద ఇప్పటికే నిరంజన్ రెడ్డి అటు కోర్టు ఇటు అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి లాయర్లు నిరంజన్ రెడ్డి అలాగే అశోక్ రెడ్డి వీళ్ళందరితో కూడా చర్చలు నడుపుతున్నట్లు కూడా తెలుస్తుంది. అల్లు అర్జున్ టీం అంతా కూడా మరి తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా కొంత చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.